99 టీవీ చర్చా రచ్చా డిబేట్కు స్వాగతం. నేను మూల శ్రీనివాస్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య రోజు రోజుకు విమర్శలు ప్రతి విమర్శలు పెరుగుతూనే ఉన్నాయి. మనం చూస్తున్నాం. మరి మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ వర్సెస్ ఇప్పుడున్న ఐటీ ఇండస్ట్రీస్ మంత్రి శ్రీధర్ బాబు మధ్య మరొకసారి కూడా ఫ్యూచర్ సిటీ అంశంలో కావచ్చు. అదే క్రమంలో మరి అనుముల కొండాలరెడ్డి ఎవరైతే మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత సోదరుడైన అనుముల కొండాలరెడ్డిపై కూడా మరి చేసిన ఆరోపణలు కావచ్చు. నిన్న ఈరోజు మరొకసారి కేటీఆర్ శ్రీధర్ బాబుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ అంశంలో మరి ఇంకా తెలంగాణ ఖమ్మం గుమ్మంలో కూడా కొత్తగా రసవత్తర రాజకీయాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్పై కమ్యూనిస్టులు కొంత కన్నెర్ర చేసినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఇక బీజేపీ నేతల్లో మరి ఇప్పటికే తెలంగాణ నేతల్లో వివాదాలు సమసిపోయాయా, లేకుంటే టార్గెట్ కాంగ్రెస్గా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది సరే, కానీ బీఆర్ఎస్ను డోంట్ కేర్ అనడంలో నిజంగా బీజేపీ మైండ్ గేమ్ ఆడుతుందా అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై మనం ఈరోజు చర్చా రచ్చాలో చర్చించబోతున్నాం. మనతో పాటు మరి డిబేట్లో పాల్గొంటున్నారు స్టూడియోలో శంకరోళ్ళ రవికుమార్ బీజేపీ నాయకులు, కస్బా శ్రీనివాసరావు గారు కాంగ్రెస్ నాయకులు, బచ్చు శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ నాయకులు, పాపారావు గారు పొలిటికల్ అనలిస్టు ఈ డిబేట్లో పాల్గొంటున్నారు. ముందుగా మరొకసారి పాపారావు గారితో మొదలు పెడదాము. పాపారావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే అండి సార్. ఫ్యూచర్ సిటీ చుట్టూ గత కొంతకాలంగా కొన్ని అంటే తెలంగాణ రాజకీయాలు బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య మరి మనం చూస్తున్నాం. ప్రతిరోజు ఏదో ఒక అంశంలో పలానా కంపెనీకి మీరు భూములు అప్పచెప్తున్నారని చెప్పి కావచ్చు. అదే క్రమంలో మరి అది ఫార్మాసిటీ, ఆ ఫార్మాసిటీకి సంబంధించిన అంశంలో ఆ భూములు ఎవరు కొన్నా కూడా అవి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ ఏదైతే భూముల అప్పగింత కావచ్చు, అదే క్రమంలో సో అవి చెల్లబోవు. ఎందుకంటే ఆ అంశం కోర్టులో ఉంది. రైతుల దగ్గర నుంచి మేము ఫార్మాసిటీ కోసం తీసుకున్నాం. సో ఇండస్ట్రియలిస్టులు ఎవరు తీసుకున్నా అవన్నీ రద్దవుతాయని బీఆర్ఎస్ ఒకవైపు కొంత బెదిరింపులు చేసినట్టుగా మాట్లాడుతుంది. అదే క్రమంలో కాంగ్రెస్ ఏమో మరి ఇవాళ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు కూడా మాట్లాడారు. అభివృద్ధిని అడ్డుకోకండి, మా పైన కోపం ఉంటే మరి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని మేము చాలా పారదర్శకంగా చేస్తున్నాము. సో దీన్ని కేవలం ఫార్మాసిటీగా కాకుండా పరిశ్రమలు, తర్వాత అన్ని రకాల మరి ఏదైతే దేశ విదేశాల కంపెనీల కోసం చాలా పారదర్శకంగా మీరు 90 లక్షలకు ఎకరం ఇస్తే మేము 1.5 ఎకరం చొప్పున మేము ఇస్తున్నామని చెప్పడం కావచ్చు. అంటే కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు కావచ్చు, బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు కావచ్చు, పరస్పరం విభిన్నంగా కనిపిస్తున్నాయి. ప్రజల్ని కొంత కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అయితే ఈ రోజుగా మరి బీజేపీ ఎల్పీ నాయకుడు కూడా మాట్లాడారు. దాంట్లో కొంత కాంగ్రెస్ ప్రభుత్వంలో అక్రమాలు అన్యాయాలు ఎక్కువ పెరిగిపోతున్నాయని మరి మాట్లాడడం కావచ్చు. సో మొత్తానికి తెలంగాణలో ఇప్పుడు 3 పార్టీల మధ్య రాజకీయం అయితే రసవత్తరంగా కొనసాగుతోంది. వాస్తవానికి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారా? ఈ రాజకీయాలు అయితే చాలా సంచలనంగా మారుతున్నాయి. దీనివల్ల ప్రజలకు నిజంగా కొంత తికమక్క అయోమయం అయితే కనిపిస్తోంది. సో మీరేం చెప్తారు సార్ ఈ ఫ్యూచర్ సిటీ భూముల విషయంలో కావచ్చు? కొండాలరెడ్డికి 5 ఎకరాల భూమి కేటాయించారు. మరి కేవలం 7 కోట్ల రూపాయలకని కేటీఆర్ చేస్తున్న ఆరోపణలు కావచ్చు, 200 కోట్ల రూపాయల భూముల్ని మరి ఎలా తీసుకోవచ్చో మీరు తెలంగాణ ప్రజలకు చెప్పాలంటూ కూడా మరి ఆయన ప్రశ్నించడం కావచ్చు. ఏం చెప్తారు సార్? ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఆ భూములు అక్కడ ఫార్మాసిటీ భూముల్ని ఇలా చేస్తున్నారనేది, పైగా ఏమైందంటే దానిలో కోర్టు గతంలో అడిగినప్పుడు ఫస్ట్ లో వీళ్ళ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఈ వివాదంలో కోర్టు అడిగింది ఫ్యూచర్ సిటీ భూములు ఏంటి అంటే ఉన్నాయి, అట్లాగే ఉన్నాయి. దానికోసం అదే అంటే ఫార్మాసిటీ భూములు ఫార్మా సిటీగా తీసుకున్నారు కదా, అది ఫార్మా దీనిగా తీసుకున్నారు. దానిలో అక్కడ ఇండస్ట్రీ డెవలప్ చేయడానికి దానికే ఉందన్నట్లుగా కోర్టులో చెప్పారనేది ఒకటి మనకు తెలిసిందే. బయటకు వచ్చి మాత్రం కోర్టు బయట వేరే రకంగా వ్యవహరిస్తున్న తీరు అనేది ఒకటి వివాదాస్పదం. ఎందుకంటే ఇక్కడ మీకు ఫ్యూచర్ సిటీకి భూములు డైవర్ట్ చేస్తున్నారనే దాని మీద రైతులు కూడా అక్కడ మా భూమి మాకు తిరిగి ఇవ్వండి, మేము ఇచ్చిన పర్పస్ కి మీరు దాన్ని వాడుకోకపోతే మా భూమి మాకు తిరిగి ఇవ్వండి అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ గారు చేసింది బెదిరింపులు అనే దానికంటే కూడా హెచ్చరికలు ఎవరన్నా ఉంటే కనుక ఇది డిస్ప్యూట్ లో ఉన్నది కదా, ఒక రకంగా నిజంగా కోర్టు డిస్ప్యూట్ లో ఉన్నట్టు కదా చెప్పాలంటే. కోర్టు అది మీరు ఎవరికి ఏం చేస్తున్నారంటే అట్లాగే ఉంది, దానికే ఉందన్నట్లుగా, ఏది ఫార్మాసిటీకే ఉందన్నట్లుగా అర్థం చెప్పారు కోర్టు. కాబట్టి దానికి సంబంధించి కోర్టులు కూడా పర్టికులర్ గా ఉన్నప్పుడు అది వివాదాస్పదమైనప్పుడు దాన్ని ఎట్లా మీరు
కొంటారనేది. అంతేగాని దానికి ఎట్లాంటి ఇప్పుడు చాలా జరిగింది తెలంగాణలో. ఎస్సీ భూముల్లో ఏం జరిగింది, లగచర్లో ఏం జరిగింది. లగచర్లు ఇప్పటికీ ఆ 13 ఇండస్ట్రియల్ పార్క్ దగ్గర పార్క్ సంబంధించి రిహాబిలిటేషన్ కోసం ఇచ్చిన భూమిని కూడా అంటే చిన్న వెంచర్ లాంటివి చేస్తే దానిలో కూడా ప్లాట్లు కొన్ని తీసుకున్నారు అనే ఆరోపణలు, బ్లాక్ చేసుకున్నారు వాళ్ళకి చాలా ఉన్నాయి కాదు భూ వివాదాలు. పర్టికులర్ ఈ భూ వివాదం విషయంలోనే మేము దాన్ని రివర్స్ చేస్తాం, లేకపోతే అది వివాదంగా ఉంది కాబట్టి వద్దన్నారంటే దానికి పర్టికులర్ గా కారణం కూడా ఉన్నది. కోర్టులో ఉన్నది, కోర్టు దాన్ని డైవర్ట్ చేస్తే ఏం చేస్తుంది అనేది కూడా ప్రశ్న ఇప్పటికీ ఉంది కదా. కాబట్టి ఏంటంటే ఫ్యూచర్ సిటీ అనేది ఆయన చంద్రబాబుకి అమరావతి ఎలాగో ఈ ఫ్యూచర్ సిటీ అలా మోడస్ ఆపరెండి అదే కదా, ల్యాండ్ పూలింగ్ అని. అంటే అమరావతిలో ఏం జరుగుతుందో అక్కడ కూడా 30,000 ఎకరాలతోనే మొదలైంది మొదలైనప్పుడు, తర్వాత ఇంకా పెంచారు ఈసారి అధికారంలోకి వస్తారు. సేమ్ అలాగే మరి వీళ్ళిద్దరు వెనక ఎవరున్నారంటే మళ్ళీ ఎందుకు వస్తున్నాయి ఇలాంటి ఆలోచనలు, వీళ్ళ వెనకే ఉంది, చాలా ప్రశ్నలు ఉంటాయి. అందులో ఏంటంటే సరే ఫ్యూచర్ సిటీ వివాదం అది పారిశ్రామికంగా రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేస్తుంటే వీళ్ళు అడ్డం పడుతున్నారు అనేది అది ఎందుకో కొంచెం హాస్యాస్పదం అయింది. ఏం పరిశ్రమలు తెచ్చారో చెప్తే బాగుంటుంది కదా ముందు. అసలు అది కూడా చెప్పాలి, ఏం పరిశ్రమలు తెచ్చారు మీరు ఏం తెస్తుంటే వీళ్ళు అడ్డం వచ్చారు అంటే అది. అక్కడ ఏంటంటే పారిశ్రామికంగా మేము ఏదో అభివృద్ధి చేస్తుంటే వీళ్ళు అడ్డం వస్తున్నారు అనేది, పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి కొండలరెడ్డి గారికి వాళ్ళ భూమి అక్కడ ఆరోపణ, వాళ్ళు చేస్తున్న ఆరోపణ ఏంటంటే ₹1,00,000 చేసేదాన్ని అట్లా 200 కోట్లు చేసేదాన్ని తక్కువ కిందకి ఇచ్చారు అనేది ఆరోపణ కూడా ఉంది. సరే ఏదేమైనా ఏంటంటే ఒకటి ఇక్కడ ప్రస్తుత ప్రభుత్వం చాలా వివాదాస్పదంగా ఉంది, చాలా విషయాల్లో ప్రజల్లో కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఇందాక కూడా చూశారు అక్కడ నేను కోదండరామ్ గారి లైవ్ వచ్చింది కాసేపు ఆద్య టీవీలో, దానిలో వేరే యూట్యూబ్ టీవీలోనే కోదండరామ్ గారిని నిలదీస్తా విద్యార్థులు అక్కడ నిరుద్యోగ యువకులు విద్యార్థులు నిలదీసిరా, ఇది అంత తీవ్రమైన అసంతృప్తి ఉంది కోదండరామ్ గారికి. ఎంత అంటే ఒక సీన్ ఎలా ఉందంటే ఆ టెన్షన్ తో నిండిన వాతావరణం అక్కడ. మీకు పదవి వస్తే సరిపోతా, మా గురించి పట్టించుకోరా అని ఆయన నిలదీసి. కాబట్టి ఓవరాల్ గా ఏంటంటే పరిస్థితి బాగాలేదు కాంగ్రెస్ కి. దే ఫెయిల్డ్. మరి చంద్రబాబు గారు లాంటి వాళ్ళు అని తెలిసిన వాళ్ళు కూడా ఇంకా దాన్ని పెద్ద డిఫెండ్ చేసుకోవడానికి ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళంతా చెడ్డోళ్ళని మనం చెప్పలేం, కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ లో ఎవరు జరుగుతున్న దానికి వ్యతిరేకంగా మాట్లాడటం కానీ, లేకపోతే జరుగుతున్న దాన్ని నిలవరించడానికి ప్రయత్నం చేయటం కానీ చేయట్లేదు. ఆ మాటకు వస్తే కాంగ్రెస్ హైకమాండ్ కూడా సరెండర్ అయిపోయింది అనే పరిస్థితి కనపడుతుంది. ఓకే పాపారావు గారు. బచ్చు శ్రీనివాస్ గారు చెప్పండి. సో మొత్తానికి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో మనం ఆరోపణలు ప్రత్యారోపణలు చూస్తున్నాం. మాకు మేమే పోటీ, మాకు మేమే సాటి అన్నట్టుగా సాగుతున్న వ్యవహారంలో ఏలేటి మహేశ్వరరెడ్డి కూడా కాంగ్రెస్ పై మరి మరొకసారి కూడా అక్రమాలు పెరిగిపోతున్నాయి కాంగ్రెస్ హయాంలో అని చెప్పి చేసిన కామెంట్స్ కావచ్చు. అదే క్రమంలో మరి యనుమల కొండారెడ్డికి 5 ఎకరాల భూమి 7.5 కోట్లకు ఇచ్చారు, అది 200 కోట్ల విలువైన భూములు అని చెప్పి కేటీఆర్ ఆరోపించారు. దానిపైన మరి శ్రీధర్ బాబు గారు కూడా మంత్రిగా, ఆయన మరి ఐటీ ఇండస్ట్రీస్ మంత్రిగా కూడా దాంట్లో మరి అవన్నీ కూడా నిబంధనల మేరకే భూ కేటాయింపులు జరిగాయని చెప్పారు. సో మొత్తానికి నిజంగానే ఈ ఫ్యూచర్ సిటీలో మరి అది గతంలో అది ఫార్మా సిటీ, రైతుల భూములు తీసుకున్నప్పుడు ఫార్మా సిటీ కోసం అని తీసుకున్నామని చెప్పి బీఆర్ఎస్ చెప్పడము, ఇప్పుడు ఫార్మా సిటీని కనుక నిర్మిస్తే అక్కడ కాలుష్యంతో ఆ ప్రాంతం కావచ్చు, గ్రేటర్ హైదరాబాద్ కావచ్చు, మొత్తం కొంత ఇబ్బందులు తలెత్తుతాయి, దాన్ని ఇండస్ట్రీస్ కోసం మేము కేటాయిస్తున్నామని తెలంగాణ సర్కార్, రేవంత్ సర్కార్ చెప్పడం కావచ్చు. వాస్తవానికి ఆ భూముల విషయంలో ఎవరైనా కొంటే కూడా మేము ఖచ్చితంగా అది కోర్టు నుంచి మీకు ఇబ్బందులు వస్తాయని చెప్పి బీఆర్ఎస్ చెప్పడం కావచ్చు. మీరేం చెప్తారు సార్? మొట్టమొదట 99 వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్తే. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా 10 సంవత్సరాల కాలంలో కూడా అనేక భూములు కేటాయించారు, వందలాది ఎకరాలు, వేలాది కంపెనీలకు వందలాది ఎకరాలు కేటాయించడం జరిగింది. వాటి వల్ల ఉత్పత్తులు జరిగి లక్షలాది మందికి ఉపాధి కలిగినట్టు కాగ్ నివేదికలే ఉన్నాయి. అందులో ఏదైనా తప్పు ఉంటే ఈ ప్రభుత్వం కూడా సరి చేయొచ్చు. ఇప్పుడు మేము కూడా భూమి ఇచ్చినాం, ₹1 లీజు కూడా ఇచ్చినాం వాస్తవానికి.
కొన్ని కంపెనీలకు ఫారిన్ కొలాబరేషన్ తోని ఏర్పడి వేల మందికి ఉపాధి జరుగుతుంది అన్నప్పుడు మనం ₹1 లీజు కూడా 99 years కూడా ఇచ్చినాం. అట్లా వాళ్ళు ఏదో 90 లక్షలకు ఇచ్చినారని కూడా మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ కంపెనీకి ఎస్ఆర్ఎక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీకి నేను చైర్మన్ అని వారు ప్రకటించుకోవడం, అనుముల కొండలరెడ్డి గారు ప్రకటించుకోవడము, వాళ్ళు అమెరికా ఇండియన్ ఎంబసీలో వాళ్ళ పేరు నమోదవ్వడము, అట్లా వాస్తవానికి వారంతట వారే ప్రకటించుకున్నారు. అంటే ఇప్పుడు ఏమంటే వ్యక్తిగతంగా ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఏ విధమైనటువంటి ఉత్పత్తులు లేకుండా డిఫెన్స్ కి సంబంధించినటువంటి యూనిట్లు తయారు చేస్తున్నాము, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము, కాంపోనెంట్లు తయారు చేస్తున్నాం అని చెప్పి అక్కడ ఏం జరగకుండా, ఏ ప్రణాళిక లేకుండా ప్రభుత్వం వాళ్లకు ఒక 5 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. అంటే మా అభియోగం, మా కేటీఆర్ గారు అంటే చాలా ఆధారాలు తీసుకొని చెప్పిన విషయం ఏంటంటే, ఇట్లా ఈ విధంగా కుటుంబ సభ్యులకు ప్రభుత్వ భూమిని అలాట్ చేస్తే ఎట్లా, అది కూడా 7.5 కోట్లకు. అది కంపెనీ నిజంగా ఉత్పత్తులు చేసింది, ఇంతమందికి ఉపాధి కలిగింది, అదేమన్నా ప్రభుత్వానికి దాని ద్వారా పన్నులు వస్తాయి, దానివల్ల ఏమన్నా ఉపయోగం జరుగుతుంది, సమాజానికి ఏమన్నా ఉపయోగం జరుగుతుంది, లేకపోతే సమాజంలోని ఎవరికన్నా ఉపాధి కలుగుతుందంటే ఏం లేదు. ఏ విధమైనటువంటి ప్రయోజనం పొందకుండా వారు చేస్తున్నటువంటి ఏదైతే 7.5 కోట్లకే 5 ఎకరాలు ఇవ్వడం పట్ల బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ అక్కడ సుమారుగా 200 కోట్ల విలువైనది 40 కోట్ల రూపాయలకు ఎకరా చొప్పున అక్కడ మనం ఆ ప్రాంతంలో ఉంది అనేటువంటిది మా ఆరోపణ. ఇంకొకటి ఏమంటే అక్కడ భూమిని రైతుల నుంచి తీసుకున్నప్పుడు మేము చెప్పింది ఏంటంటే అక్కడ ఫార్మా సిటీ వస్తుంది, నాన్ పొల్యూటెడ్ ఫార్మా వస్తుంది అని చెప్పి, అక్కడ చైనాలో కూడా ఈ నాన్ పొల్యూటెడ్ ఫార్మా ఉంది అని చెప్పి కేసీఆర్ గారే స్వయంగా అక్కడికి వెళ్ళి అట్లా విదేశీ పర్యటనలు చేసి అట్లాంటిది ఇండియాలో తీసుకొద్దాము అనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆ ఫార్మా క్లస్టర్ ని ఏర్పాటు చేసింది. అయితే ప్రభుత్వము ఒకవేళ ఫార్మా క్లస్టర్ తీసేస్తారు, ఇది పొల్యూషన్ వస్తుంది, దీనివల్ల ఇక్కడ ఇబ్బంది కలుగుతుంది, వారు సిరీస్ గురించి చెప్పిన ముఖ్యమంత్రి గారు ఎక్కడ సమావేశంలో. నిజంగానే అట్లాంటిది కనుక జరిగేది ఉంటే మీరు కోర్టు మిమ్మల్ని ప్రశ్నించింది, మీరు ఒకవేళ అది జరిగేది ఉంటే తిరిగి రైతులకు భూములు ఇచ్చేసేయాలి, మళ్ళీ మీరు ఏం చేస్తారో చెప్పి తీసుకోవాలి అని. మీరు కోర్టుకు వెళ్తేనేమో మేము ఫార్మా ఇండస్ట్రీనే డెవలప్ చేస్తామని చెప్తున్నారు, ఇక్కడనేమో ఫార్మా పొల్యూట్ అవుతుందని ప్రజలకు వచ్చి చెప్తే మేము అక్కడ ఫార్మా ఇండస్ట్రీ తేమని చెప్తున్నారు, ఫార్మాను క్లస్టర్స్ చేస్తున్నాము, ఇది వాళ్ళు ఏదో కోరు ప్యూరు రేర్ అని పెట్టిండ్రు, దాన్ని రీజనల్ రింగ్ రోడ్ దగ్గరికి తీసుకెళ్తామని చెప్పిండ్రు. ఇట్లా ఒక పొంతన లేని వ్యాఖ్యలతోని అభివృద్ధిని కొనసాగిస్తున్నామని చెప్పినటువంటి శ్రీధర్ బాబు గారు ఒక ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రణాళికలు, అభివృద్ధి ప్రణాళికలను తర్వాత వచ్చే ప్రభుత్వాలు కొనసాగించకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. అట్లా ఈ ప్రభుత్వం పొంతన లేని మాటలతోని కాలం గడిపేస్తుంది. ఈ 2 సంవత్సరాల్లో ఏమైనా సాధించిందంటే వాళ్ళకి తెలుసు, ప్రజలకు తెలుసు, ప్రతిపక్షాలకు తెలుసు, వాళ్ళు సాధించింది 0. అప్పు అయితే మేము వస్తే కడుపు కట్టుకుంటాం అని మాట్లాడిన ముఖ్యమంత్రి గారు విపరీతమైనటువంటి అప్పు చేస్తున్నటువంటి సందర్భం. ఈ ప్రధాన అభియోగంలో ఏంటంటే ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కానీ ఆ కొండలరెడ్డి గారు కానీ మాకు ఏం సంబంధం లేదు, మీరు ఎక్కడైనా వెరిఫై చేసుకోవచ్చు, మాకు అట్లా ఏదన్నా అమెరికన్ ఎంబసీ, ఇండో అమెరికన్ ఎంబసీలో మా పేర్లు ఉంటే తీపించుకుంటాం, దీనివల్ల వ్యక్తిగత ప్రయోజనాలు పొందేటువంటి ఆస్కారం లేదు అని బయటకి చెప్పే ప్రయత్నం కూడా చేస్తలేదు. వారు వచ్చి శ్రీధర్ బాబు గారు వచ్చి మాట్లాడుతున్నారు, వాడు కూడా గట్టిగా చెప్పట్లేదు మేమేమో తప్పుగా కేటాయించినాం అని. నేను చెప్తున్నా ఈరోజు ₹1 కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇప్పుడు అవన్నీ కూడా లైవ్ లోకి వచ్చినాయి, ప్రొడక్షన్ స్టార్ట్ అయింది, లక్షలాది మంది ఉపాధి పొందిండ్రు, ప్రత్యక్షంగా పరోక్షంగా రవాణా లేకపోతే ఇంకా వివిధ రకాలుగా ఉపాధి పొందినటువంటి సందర్భాలు బీఆర్ఎస్ పార్టీ చేసింది. కాబట్టి ప్రభుత్వము ఇట్లాంటి అపవాదులు మూటగట్టుకునే దానికంటే వాళ్ళు చెప్పుకోవాలా, మేము చెప్పే ప్రయత్నం చేయాలా, అది నిరూపించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఓకే అడిగిరు శ్రీనివాస్. అదే ఇప్పుడు ఆ టాపిక్ తర్వాత మాట్లాడదాం. ముందు మన కాంగ్రెస్ నాయకులు కస్బా శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాసరావు గారు, హలో.
చెప్పండి సార్, మా అనుముల బ్రదర్స్ మొత్తానికైతే ఫార్మాసిటీలో భూములు కొల్లగొడుతున్నారనే ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ విషయంలో మీరేం చెప్తారు? నమస్తే అండి, మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, పెద్దలకు, అదేవిధంగా 99 వీక్షకులకు అందరూ కూడా నమస్కారం. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మీద ఆరోపణలు రావడం అనేది సహజం. కుటుంబ సభ్యులను నేపథ్యంగా పెట్టి చూపిస్తే కొద్దిగా అందరు ఆసక్తికరంగా చూస్తారు కాబట్టి కుటుంబ సభ్యులను కార్నర్ చేసి మాట్లాడడం అనేది కూడా సహజమైనటువంటి రాజకీయ ప్రక్రియ. దీంట్లో ఇప్పుడు అనుముల బ్రదర్స్ కు ఇప్పుడు పచ్చ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ, పాపారావు గారు మాట్లాడుతూ చెప్పిండ్రు వాళ్ళ యొక్క సోదరులకు కేటాయించిండ్రు అని చెప్పిండ్రు. అదేవిధంగా శ్రీనివాస్ గారు ఇంకా విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పిండు. మంచి పెర్ఫార్మెన్స్ ఉన్నటువంటి కంపెనీస్ కు రూపాయి లీజుకు కూడా మేము ఇవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళకి ఏం పెర్ఫార్మెన్స్ ఉందని అడుగుతున్నాను. ఇప్పుడు శ్రీధర్ బాబు గారి వాళ్ళ గాంధీ భవన్ లో వచ్చి మాట్లాడినటువంటి కానివ్వండి, నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ లో కానీ వారు క్లియర్ గా చెప్పిండ్రు అనుముల బ్రదర్స్ కు దీనికి ఎలాంటి సంబంధము లేదు, ఉంటే వాళ్ళు నిరూపించమని చెప్తున్నారు. రికార్డు ప్రకారం ఫలాన్ని ఉందని నిరూపిస్తే దానికి మనం సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాం. ఉట్టినే పట్టగాల్చి మీద వేసి మీరు చెప్పండి అంటే అయ్యేది కాదు. ఇప్పుడు ఏదో ఉన్నదాన్ని ఏదో సాకు చెప్పి వాళ్ళకి ఎట్లా ఇస్తారు అని చెప్పి ప్రశ్నిస్తే కాదు. ఒక కంపెనీకి ఇచ్చిండ్రు, ఆ కంపెనీకి ఉన్నటువంటి రెప్యుటేషన్ ఏం లేదు అని అంటున్నారు. దానికి ఇచ్చేటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్ట్, వాళ్ళ డిపిఆర్, వాళ్ళు సబ్మిట్ చేసేటువంటి డిపిఆర్, వాళ్ళకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఎబిలిటీస్ చూసే కదా ల్యాండ్ అలాట్ చేసేది. ల్యాండ్ అలాట్ చేసినప్పుడు దానికి పారామీటర్స్ ఉంటాయి, ఆ పారామీటర్స్ కి అనుగుణంగానే ల్యాండ్ అలొకేషన్స్ అనేవి జరుగుతాయి. వాళ్ళ సోదరులకి ఉన్నది అని చెప్తే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ అటెన్షన్ దాని మీద డైవర్ట్ అవుద్ది. ఇక్కడ ఏదో రేవంత్ రెడ్డి గారి కుటుంబం ఇక్కడే తప్పు చేస్తుంది, విపరీతంగా చేస్తుందని ఒక తప్పుడు సంకేతాన్ని ఇవ్వడానికి, ఒక గ్లోబల్ ప్రచారాన్ని చేయడం కోసం అస్త్రంగా కేటీఆర్ గారు చేస్తున్నటువంటి ఆరోపణ. ఎందుకంటే వారి కుటుంబం మీద గత 9.5 సంవత్సరాలుగా అనేకమైనటువంటి ఆరోపణలు వారి చెల్లెల మీద కానివ్వండి, వారి మీద కానివ్వండి, అదేవిధంగా హరీష్ రావు గారి మీద కానివ్వండి, ఆ కుటుంబం మీద అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చినాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారి కుటుంబం మీద కూడా పూర్తిగా ఆరోపణలు చేయడం ద్వారా మనము దీన్ని కొద్దిగా లబ్ధి పొందవచ్చు, అట్లే కొద్దిగా డిఫెన్స్ చేసుకోవచ్చు. మేము ప్రజల లోపల వాళ్ళు, మేమే కాదు వాళ్ళు కూడా చేసిందని చెప్పుకోవడం గారు వాళ్ళకు వాళ్ళు డిఫెన్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత ఫ్యూచర్ సిటీ ల్యాండ్స్ గురించి మాట్లాడితే, సిటీలో సరౌండింగ్స్ లో ఇప్పుడు మనకు సిరీస్ ఫ్యాక్టరీ చూసినాము, దాని సరౌండింగ్స్ ఉన్న పరిస్థితి ఏంటంటే ప్రత్యక్షంగా అక్కడ ఉన్న ప్రజలు, అక్కడ ఉన్న కాలనీ వాళ్ళని అడిగితే స్పష్టంగా చెప్తారు. మీ మీడియా వాళ్ళకు దాని నుంచి పూర్తి అవగాహన ఉంటుంది. ఇప్పుడు ఫార్మా సిటీ అనేది ఇప్పుడు ఆ ప్రాంతంలో గనక వస్తే, ఫ్యూచర్ సిటీ ఉన్న దగ్గర ఫార్మా వస్తే ఇబ్బంది అవుద్దని దాన్ని తీసుకుపోయి అగ్రికల్చర్లు అక్కడికి షిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేసిండ్రు. అక్కడ అనేకమైనటువంటి ఎగ్జిస్టెన్సీ ప్రజల్లో రెచ్చగొట్టి తెచ్చి ఆపే ప్రయత్నం చేస్తుండ్రు. అంటే మీరు ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ ఎలిగేషన్స్ ఏమైనా కంపెనీస్ వచ్చినా కూడా మేము రేపు వస్తే మేము రద్దు చేస్తామని సంకేతం ఇవ్వడంలో దాని అర్థం ఏంటండి? రాష్ట్ర అభివృద్ధిని ప్రత్యక్షంగా అడ్డుకోవడమే కదా ప్రతిపక్షం. ప్రతిపక్షం అంటే నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండాలి కానీ అవరోధ ప్రతిపక్షంగా ఉండడం పద్ధతి కాదు కదా. రేపు మీరు వచ్చిన తర్వాత మేము కూడా అదే విధంగా ప్రకటన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తే, మీ ప్రభుత్వంలో చేసిన మేము రద్దు చేస్తామంటే ఇప్పుడు మీకు ఇచ్చిన, మీరు 9.5 సంవత్సరాలుగా మీరు చేసిన అలొకేషన్స్ కానివ్వండి, మీరు చేసినటువంటి దాంట్లో ఎక్కడైనా మేము అడ్డుకొని తీసేసిన దాఖలాలు ఉన్నాయా? మరి లేనప్పుడు ఇప్పుడు దీనికి ఇబులార్కు దగ్గరగా గనక ఫార్మాసిటీ ఉండడం, ఏదైతే పొల్యూషన్ చేయగలిగినది కానివ్వండి, హానికరమైనటువంటి ఉంటే కాస్త దూరంగా పెడదాం, జనజీవనానికి కొంచెం తీరంగా ఉంచాలని ప్రభుత్వం ఆలోచించడం ఏమైనా తప్పున్నదా? ఉంటే డిస్కస్ చేయండి, ఓపెన్ గా మాట్లాడండి, డెలిగేషన్ పోండి. కానీ కోర్టులలో వేసి దీన్ని అడ్డం పెట్టి, అది కోర్టులో ఉంది కాబట్టి మీరు వెళ్తే ఇది ఇల్లీగల్ అని చెప్పి ఒక రకంగా బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తుండండి బీఆర్ఎస్ ప్రభుత్వం. అభివృద్ధి గనక జరిగితే, ఫ్యూచర్ సిటీ గనక ఎస్టాబ్లిష్ అవుతే, ఇది ఒక గొప్ప ఎకనామిక్ జోన్ గా గనక డెవలప్ అవుతే కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పేసి వారు పూర్తిగా అడ్డుకునేయడం, వచ్చేటువంటి ఇన్వెస్టర్స్ రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసుకుంటూ ఆ కుటుంబం మీద ఆరోపణ చేయడం ద్వారా వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ మీద వచ్చిన ఆరోపణను వాళ్ళు డిఫెన్స్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నది నా అభిప్రాయం. ఇవేవి కూడా ప్రజలు గమనిస్తున్నారు. 90 లక్షల రూపాయలకు మీరు ఇచ్చి తీసుకున్నారు.
మేము 1.5 కాంపెన్సేషన్ ఇచ్చి తీసుకోవడానికి అని చెప్పి వారు స్పష్టం చేసినారు. వాడికి కావాల్సిన అన్ని వివరణలు ఇస్తారు, వాళ్ళని ఒప్పించే తీసుకుంటారు, నొప్పించి తీసుకోరు. ఏ విధంగా ఉన్నా వచ్చేటువంటి ఒక డెవలప్మెంట్ ని స్వాగతించండి. ఇవాళ ఒక రోజు మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ను అప్పుడు అడ్డుకొని ఉంటే ఇవాళ ఈ డెవలప్మెంట్ ఉండేదా? ఏదైనా వచ్చేటువంటి డెవలప్మెంట్ ను స్వాగతించండి. మీరు చేసిన డెవలప్మెంట్కి ఏమైనా అడ్డం వచ్చినామా ఎక్కడైనా? మీరు ₹1 ఇచ్చినా లీజుకు ఇవ్వకుండా ఇచ్చినా మేము ఆరోపణలు చేసినామా, అడ్డం వచ్చినామా, దాని మీద ఏమైనా అది చేసినామా? మీరు ఇవాళ చేసిన దానికి ఎందుకు అడ్డం వచ్చారు? ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు డెవలప్ చేయడం, మా విజన్ తోటి మేము డెవలప్ చేస్తున్నాం. దాన్ని మీరు అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? దాన్ని బ్లాక్మెయిల్ చేసేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఇది తెలంగాణ సమాజానికి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిరోధక శక్తులుగా బీఆర్ఎస్ పార్టీ మారిపోతుంది అనేది నా అభిప్రాయం అండి. వారు ఇవన్నీ మానుకొని తెలంగాణ అభివృద్ధికి ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వాళ్ళు మారాలని నేను కోరుకుంటున్నాను. ఓకే శ్రీనివాసరావు గారు, సో మీరు చెప్పండి. రవికుమార్ గారు, సో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ఇష్యూ కావచ్చు, చాలా అంశాల్లో మీరు కేంద్రంలో అధికారంలో ఉండి మీరు విమర్శిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇవాళ ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ ఎల్పీ లీడర్ కూడా అదే కామెంట్ చేస్తున్నారు. కిషన్ రెడ్డి గారు అదే పరిస్థితి, బండి సంజయ్ గారు అదే పరిస్థితి, అందరు విమర్శలు చేస్తున్నారు. సార్ నేను ఏమంటున్నానంటే, ఇంతకుముందు కాంగ్రెస్ నాయకుడు మాట్లాడిండు, దానికంటే ముందు బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడిండు, అంతకంటే ముందు విశ్లేషకులు కూడా మాట్లాడినారు, పాపారావు గారు కూడా మాట్లాడారు. కొంచెం క్లారిటీ లోపించింది అనేది నాకు అనిపిస్తా ఉంది. వీళ్ళ హయాంలో ఏం జరిగిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఏం జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పకనే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. 2024లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఒక ఆరోపణ చేస్తారు. దాదాపు 2000 ఎకరాలు బీఆర్ఎస్ హయాంలో వాళ్ళ అనుయాయులకు కేటాయించుకున్నారు, ఆ భూమి వాల్యూ కొన్ని లక్షల కోట్లు ఉంటుందని చెప్పి చెప్పినారు పొంగులేటి గారు. అంతెందుకు, నిన్నగాక మొన్న మియాపూర్ భూకుంభకోణం కేసుకు సంబంధించింది మనకు అప్పటి నుంచి బీఆర్ఎస్ హయాం నుంచి నడుస్తుంది కదా, మియాపూర్ భూకుంభకోణం. మరి బొత్స శ్రీనివాసరావు గారికి గుర్తే ఉండాలా. ఆ అంశం పైన బీఆర్ఎస్ పార్టీకి ఆరోపణలు వస్తే బీఆర్ఎస్ పార్టీ ఇంతవరకు దానిపైన స్పందించింది లేదు. ఆ టైంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న టైంలో మేము స్పందించి మేము ఆ మియాపూర్ భూకుంభకోణం పైన మేము ధర్నాలు చేసినాం, మేము వాళ్ళ ఆఫీస్ ని ముట్టడించినాం. ఇది జరిగింది. ఇట్లా బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి అనేక భూకుంభకోణాలు నేను చెప్పుకుంటూ పోతే మొత్తం లిస్ట్ ఉంది, చదివితే ఒక 56,000 లిస్ట్ అవుతుంది. మొత్తానికి రవికుమార్ గారు ఇప్పుడు చెప్తాను సార్, టార్గెట్ బీఆర్ఎస్ ఇప్పుడు రెండు తెలంగాణ యొక్క భూముల్ని 2 పార్టీలు ఏ విధంగా కొల్లగొట్టినాయో, కంపెనీల పేరుతో వాళ్ళ అనుయాయులకు వాళ్ళ బినామీలకు ఏ విధంగా కేటాయించుకున్నారు, ఎన్ని 100 కోట్లు దోచుకున్నారు, లెక్కలతో సహా చెప్తా. స్టార్టింగ్ ఫ్రమ్ 2014 నుంచి వద్దాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంకా 2.5 సంవత్సరాలు అయితే వాళ్ళది కూడా చెప్తా. కాగ్ రిపోర్ట్ ప్రకారమే చెప్తున్నా. 2014 నుంచి 2023 వరకు తెలంగాణ రాష్ట్రంలో 4050 ఎకరాలు కేటాయిస్తే అందులో కాగ్ గుర్తించినటువంటి కుంభకోణం అంటే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి రెవెన్యూలో నష్టము దాదాపు 234 కోట్ల రూపాయలు. 234 కోట్ల రూపాయలు. ఇది కాగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్. కాగ్ రిపోర్ట్ ప్రకారమే ఎంత ఉంటే యాక్చువల్ మార్కెట్ వాల్యూ ఎంత ఉంటది సార్? ఇందులో నేను ఇంకోటి కూడా చెప్తున్నా, అందులో అదానికి ఇచ్చినటువంటి భూమి పైన కూడా కాగ్ అబ్జెక్షన్స్ చెప్పింది. అందులో కూడా దాదాపు ఒక 50-60 కోట్ల రూపాయలు తక్కువకి ఇచ్చారని చెప్పేసి అందులో కూడా ఇచ్చింది. వెల్స్ పంగ్ అని చెప్పేసి ఇంకో కంపెనీ ఉంది. కేవలం ఆ వెల్స్ పంగ్ అనే ఒక కంపెనీకే దాదాపు 200 కోట్ల రూపాయలు బెనిఫిట్ చేకూర్చిరు బీఆర్ఎస్ హయాంలో అని చెప్పేసి ఆరోపణలు కాగ్ చేసింది. మేం చేసింది కదా, కాగ్ చేసింది. అంతకంటే ఎక్కువ కుంభకోణం జరిగింది. ధరణితో కొన్ని వేల ఎకరాలు వాళ్ళ అనుయాయులకు ఇచ్చుకున్నారు. మీకు ఎందుకు సార్? మొన్నగా ఉన్న హరీష్ రావు గారి కాన్స్టిట్యూన్సీ లో సిద్దిపేటలో కొన్ని వేల ఎకరాలు వాళ్ళకు కావాల్సినటువంటి అనుయాయులకు కేటాయించుకున్నారు. ధరణి ద్వారా పట్టా పాస్బుక్లు కూడా పోయినాయి. కొన్ని రోజుల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవడైతే ఆ అసైన్డ్ భూములు వాళ్ళ పేరుతో పట్టా చేయించుకున్నారో ఆ పట్టా పాస్ పుస్తకాలు అని చెప్పి అన్ని కూడా తీసుకొచ్చి మళ్ళీ రిటర్న్ ఇచ్చిన సంఘటన మనం చూసినాం కదా, మనకు గుర్తే ఉండింటది. మరి బీఆర్ఎస్ నాయకులు ఇక్కడ నీతి సూక్తులు చెప్తున్నారు. మరి ఏం నీతి సూక్తులు మేము వినాలో మరి వీళ్ళందరి కథ. సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చరిత్ర కోసం, కాంగ్రెస్ పార్టీ కథ కోసం రేవంత్ రెడ్డి గారి తమ్ముడు కొండలరెడ్డి గారి కంపెనీ టెస్సార్ యాక్ట్ 7 కోట్ల రూపాయలకి ఇచ్చేశారు భూమి. కాకపోతే ఆ భూమి యొక్క వాల్యూ 200 కోట్ల రూపాయలు.
పోనీ ఆ కంపెనీకి ఏమైనా పోనీ అంబానీ అదానీ లేకపోతే వేరే వేరే కంపెనీ లాగా కొన్ని దశాబ్దాల చరిత్ర ఏమైనా ఉంది అనుకుంటే అట్లా దశాబ్దాల చరిత్ర ఏమీ లేదు. మన కస్బే శ్రీనివాసరావు గారు మాట్లాడినట్టు సహజంగానే ఆరోపణలు వస్తాయంట. సహజంగా ఆరోపణలు రావు. అసహజమైనటువంటి కార్యకలాపాలు చేస్తే అసహజమైనటువంటి మీరు కార్యక్రమాలు అసహజమైనటువంటి బుద్ధితో కార్యక్రమాలు చేస్తే సహజంగానే ఆరోపణలు వస్తాయి. ఆ ఆరోపణలు మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీ బాధ్యత ఆ ఆరోపణలు నిజమా కాదా అని చెప్పేసి తేల్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది, ఆ ప్రభుత్వ అధినేత పైన ఉంటుంది. ప్రభుత్వ అధినేతనే కుంభకోణాలకు తెగబడ్డాడు. ఎవడు ఏం చేస్తాడని చెప్పి ఎవడైనా మాట్లాడితే వాడు పేగులు లాగులు ఈపులు వాళ్ళ కొడతా అని భాష వాడుతున్నాడు. అటువంటి ముఖ్యమంత్రి బాధ్యతాయుతంగా పనులు చేస్తాడు, బాధ్యతాయుతంగా భూములు కేటాయిస్తాడు, తను ఎటువంటి కుంభకోణాలు చేయడు అంటే ఎవరు నమ్మాలా? మరి ఆయన రికార్డు కూడా అట్లే ఉన్నది కదా. ఓటుకు నోటు కేసు నుంచి ఆయన రికార్డు చూస్తున్నాం మనం. ఆయన రికార్డు కూడా అట్లే ఉన్నది కదా. మరి కస్బే శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ నీతి సూక్తులు ఆయన కూడా ఎంత బాగా చెప్తున్నారంటే అధికారంలో ఉన్న వాళ్ళకంట సహజంగానే ఆరోపణలు వస్తాయంట. ఏం సార్ మరి 200 కోట్ల భూమి 7 కోట్లకి ఇస్తే అది సహజంగా వచ్చినట్ట, సహజంగానే ఇచ్చినట్ట? ఎంత దారుణంగా మాట్లాడతారు సార్. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ భూముల విషయానికి వస్తాం. ఫ్యూచర్ సిటీలో మీ కాంగ్రెస్ నాయకులు, మీకు లెక్కలు కూడా చెప్తా నేను, మీ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు పోయి అక్కడ ఎంతమంది ఎన్ని ఎకరాల భూములు ఆక్రమించుకొని కూర్చున్నారు లెక్కలు చెప్పినా ఏ ఊర్లో కూర్చున్నారు. మంచి పంటలు కూరగాయలు పండితే అక్కడ మన సిటీకి హైదరాబాద్ కి ప్రతిరోజు కూరగాయలు వస్తాయి ఆ ఊర్ల నుంచి. ఆ భూములని చెప్పేసి ఆ భూములన్నీ కూడా లాక్కొని కూర్చున్నారు సార్. ఆ భూములన్నీ కూడా ఇప్పుడు బీవుడు పడ్డాయి అంటే అది కూడా సహజంగా వచ్చిన ఆరోపణ చెప్పాలి. కస్బే శ్రీనివాస్ గారు ఏ విధంగా చెప్పగలుగుతారు ఇట్లా? ఇంకో విషయము, మీరు మొన్న ఫ్యూచర్ సిటీలో ఇప్పుడు రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూములు కాంగ్రెస్ నాయకుల పేరు మీద, కాంగ్రెస్ నాయకులు పోయి అడ్డ జమాయించారు. అవకాశం ఇస్తే నేను చెప్తాను. కాంగ్రెస్ నాయకులు అక్కడ పోయి అడ్డ జమాయించారు, ఆ భూముల పైన కూర్చుంటున్నారు. అలవాటే కదా భూముల పైన కూర్చోవడం, భూముల పైన పోయి కూర్చోవడము, వాటిని బెదిరించి ఆ రైతులను బెదిరించో అట్లనో ఇట్లనో నెల ఆగో 2 నెలలాగో సంవత్సరం ఆగో ఆ భూములు తక్కువ రేటుకి వాళ్ళ పేరు పైన చేసుకోవడం, అక్కడ లోకల్ నాయకులని పట్టుకోవడం, వాళ్ళని బెదిరించి మంది మార్బలం చూపించేసి లేదా ఏదో కొన్ని అవి ఆశలు చూపించేసి భూములన్నీ కూడా కొట్టేసే ప్రయత్నం జరుగుతూ ఉంది ఫ్యూచర్ సిటీలో. ఒక్కసారి మీరు వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది. దాంట్లో వీళ్ళు చిన్న చితక నాయకులు కూడా ఉంటారు, కాంగ్రెస్ నాయకులు ఉండరని కాదు, వాళ్ళకు కూడా వాటా కావాలి కదా, మరి వాళ్ళు ఎట్లా బతుకుతారు? సో వాళ్ళకు కూడా ఫ్రీడమ్ ఇచ్చేసి నేను ఒక చిన్న శ్రీనివాస్ గారికి ఒక చిన్న విషయం చెప్తాను. శ్రీనివాస్ గారు ఇప్పుడు మీరు చెప్పినటువంటి పాయింట్ లో శ్రీధర్ బాబు గారు ఏదైతే అభివృద్ధిని అడ్డుకోవద్దని చెప్తున్నారు కదా, గత 2 సంవత్సరాల నుంచి ఎన్ని కంపెనీలు హైదరాబాద్ కి తీసుకొచ్చినారు, తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినారు, ఎన్ని కంపెనీలకు మీరు భూమి కేటాయించినారు, ఎన్ని వందల ఎకరాల భూములు కేటాయించినారు, ఎన్ని కంపెనీలు స్టార్ట్ అయినాయి, ఎన్ని జాబులు ఇచ్చిరు, ఎన్ని కంపెనీలు ఆపరేషన్ స్టార్ట్ చేసినాయి, ఇది చెప్పగలుగుతారా? ఏమైనా లెక్క ఉంటుందా? ఈ లెక్క చెప్తే అయిపోతుంది కదా. మీ యొక్క అమాయకత్వాన్ని మీరు నిరూపించుకోవచ్చు కదా. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి కుంభకోణాల ఉద్దేశంతో ఈ భూములు కేటాయించలేదని అనుకోవచ్చు కదా. 2 సంవత్సరాలు అయిపోయింది కదా. 3వ సంవత్సరం ఆయన అక్కడెక్కడ పోయింది కదా శ్రీధర్ బాబు గారు. ఫస్ట్ టైం దావోస్ పోయింది కదా. దావోస్ పోయి ఎన్ని కంపెనీలు తీసుకొని వచ్చిండు, ఆ కంపెనీలకు ఎంత భూమి ఇచ్చిండు, ఆ కంపెనీలు ఎన్ని కంపెనీలు ఆపరేషన్ స్టార్ట్ చేసినా, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని ఉద్యోగాల్లో తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, ఇవన్నీ రికార్డు లెక్క చెప్పండి రాదు. మీరు ప్రభుత్వంలో 8 లక్షల కోట్ల పెట్టుబడులు, మీకు ఒక ఫోన్ కొడితే సెక్రటరీ 8 లక్షల కోట్ల పెట్టుబడులు కంపెనీలు వస్తున్నాయి, అన్ని ఎంఓఎస్ అయిపోయినాయి అన్ని. అరే 8 లక్షల కోట్ల పెట్టుబడులు ఎంఓఎస్ అయిపోయినాయి, వచ్చినాయి అంటున్నా. అప్పుడే అడిగితే ఇట్ ఈస్ టైం టేకింగ్ ప్రాసెస్, జరుగుతుంది. 6 నెలలు పట్టవచ్చు, సంవత్సరం పట్టవచ్చు అన్నారు. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు అడుగుతున్నా ఏమన్నా చెప్పగలుగుతారని అడుగుతున్నా. ఇప్పుడు శ్రీనివాసరావు గారు నేను ఇంకొక చిన్న పాయింట్ కూడా చెప్తా. ఇంకో చిన్న పాయింట్, శ్రీధర్ బాబు గారు చెబుతున్నటువంటి అభివృద్ధి, ఆ అభివృద్ధి తెలంగాణకు జరుగుతుందా, తెలంగాణ ప్రజలకు జరుగుతుందా, కేవలం కాంగ్రెస్ నాయకులకు రేవంత్ రెడ్డి సోదరులకు జరుగుతుందా? ఈ విషయం కూడా శ్రీనివాసరెడ్డి గారు చెప్పాలా. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు రవికుమార్ గారు ప్రధానమైన ఆరోపణ ఒకటి చేసిండు. ఏంటంటే ఫ్యూచర్ సిటీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లి కూర్చొని భూములు కబ్జా పెట్టి చేస్తున్నారు. మరి మీరు మియాపూర్ భూముల మీద ధర్నాలు చేసి ఉద్యమాలు చేసినటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళు మరి ఫ్యూచర్ సిటీలో జరిగిన మీరు దాన్ని వెలికి తీయరాదండి. వెలికి తీస్తే దాని గురించి మాట్లాడతారు. ఉట్టిగా ఆరోపణలు చేసి అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఆల్రెడీ అది అక్వైర్ చేసినటువంటి ల్యాండ్ అండి. దాని ఫార్మాసిటీ కోసం అక్వైర్ చేసినటువంటి ల్యాండ్. ఫర్దర్ గా కొంత ల్యాండ్ తీసుకుంటున్నారు. దానికోసం స్పెషల్ గా నెగోషియేషన్స్ అవుతున్నాయి. దాన్ని మీరు తీసుకుపోయి మీరు ఈ దేశవ్యాప్తంగా
ఎన్ని ప్రాంతాల లోపల మీరు డెవలప్మెంట్ కోసం ల్యాండ్ ఎక్వియేషన్ చేసిండ్రు? 2013లో యూపీఏ ప్రభుత్వం చేసినటువంటి చట్టం ఏదైతే ఉన్నదో ల్యాండ్ ఎక్వియేషన్ చట్టాన్ని మార్చే ప్రయత్నం చేసిండ్రు మీరు ఇవాళ చెప్తున్నారు మేము ఇక్కడ ఏదో మేము కబ్జాలు కాదండి, మీరు 300 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసినటువంటి భారతీయ జనతా పార్టీ దేశంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లను పోర్టులను అన్నిటిని కూడా ప్రైవేట్ పరంగా చేసుకుంటూ సంపదను ఏకీకృతం చేసి కేవలం సంపన్నులుగా చేయడం కోసం మీరు చేస్తున్నటువంటి దానికి మీరు చెప్తారు మేము దారాదత్తం చేస్తున్నామని. దేశాన్నే దారాదత్తం చేస్తున్నారు. టోటల్ ఉన్నటువంటి ఏవైతే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో అన్నిటిని ఈవెంట్ ఎల్ఐసి దగ్గర నుంచి మీరు ప్రైవేటైజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులు మీరు ఎక్కడ చెప్తారు? భారతీయ జనతా పార్టీకి మాట్లాడే మీరు గినక మీరు ఉద్యమాలు చేయండి. ఇది ఇంకొక అంశం మీరు అడిగినారు, ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి 2 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి దాంట్లో ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి, ఎంతవరకు గ్రౌండింగ్ అయినాయి? 2 సంవత్సరాల లోపల ఇండస్ట్రీ ల్యాండ్ అలొకేషన్ జరగడం, వాళ్ళు ఫైనాన్సింగ్ జరగడం, ఇండస్ట్రీ ప్రొడక్షన్లకు రావడం, అది ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం అరుగుద్దండి. ఒక ఇండస్ట్రీ, ఒక మేజర్ ఇండస్ట్రీ రావడానికి, ఒక మేజర్ సెక్టార్ రావడానికి, దాని గ్రౌండింగ్ కావడానికి, దానికి వచ్చి దాని ప్రొడక్షన్లకు రావడానికి కానీ అంటే దాని పెర్ఫార్మెన్స్ చూపించడానికి ఎంత టైం పడుతుందండి? కనీసం కోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్స్ గ్రౌండింగ్ అవునాయి. మీరు పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి, మీరు చూసుకోండి. ఏ స్థాయిలో ఉంది చెప్పండి, లక్షల కోట్ల రూపాయల డెవలప్మెంట్ దేశంలో ఎక్కడైంది నాకు చూపించండి. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారండి మీరు? 2 కోట్ల ఉద్యోగాలు. ఎన్జీ ఉద్యమాలు ఎందుకు వస్తున్నాయండి? ఎన్జీ ఉద్యమాలు ఎంత యువతంతా ఎందుకు మీ మీద ఎందుకు తిరగబడుతున్నారు? 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండ్రా? ఎక్కడ మాట భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాట మీరు మరి మీరెంత మాట్లాడుతున్నట్టు దీని గురించి? ఇప్పుడు ఒకటి పొరపాట్లు, ప్రతి అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నటువంటి వాటి సహేతుకంగా ఉన్న వాటిని ఎత్తి చూపించండి, కాదనే లేదు. వాళ్ళు పోయి అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోయి అక్కడ భూ కబ్జాలు చేస్తున్నారు, మీరు చేసే అనేది ఏంటంటే మీ పార్టీలో ఉన్న వాళ్ళని నేను చూపించాలనా? చూపించాలనా? చెప్పండి. మాట్లాడడం కాదండి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం ఆరోపణ? ఎట్లా అక్కడ పోయి ఫ్యూచర్ సిటీ దగ్గర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవ్వండి, మీరు 1 కేసు 2 కేసులు తీసి చెప్పండి మీరు, అప్పుడు దాని గురించి మాట్లాడితే అర్థం ఉంటుంది. ఆరోపణలు మీరు శ్రీనివాసరావు గారు కేవలం ఈ పార్టీ వాళ్ళ మీద పోయి వాళ్ళు చేస్తున్నారని చెప్తే ఎంత అన్యాయం అండి అది? శ్రీనివాసరావు ఒక్క నిమిషం ఆగండి. శ్రీనివాస్ గారు, నేను ఒక చిన్న ప్రశ్న వేస్తా. మీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన ఆరోపణ ప్రకారము బీఆర్ఎస్ హయాంలో 4000 ఎకరాల భూములు వాళ్ళ అనుయాయులకు కేటాయించుకున్నారు. అందులో అనేక ఏరియాలు, అనేక జిల్లాల్లో ఉన్నటువంటి భూములు ఉన్నాయి. వాళ్ళ పార్టీ కార్యాలయాలు ఉన్నాయి. పార్టీ కార్యకర్తల అనుయాయులకు కూడా గవర్నమెంట్ భూములు, అసైన్డ్ భూములు పట్టా చేసిరని చెప్పేసి మంత్రి హోదాలో ఆరోపణ చేసిండు. ఎప్పుడు 2024లో ఆరోపణ చేసిండు. ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అవుతుంది, ఏమన్నా తేల్చిర్రా? తేల్చకపోతే వాళ్ళతోనే ఏమన్నా ఒప్పందం కుదుర్చుకున్నారా? అంటే వాళ్ళతో ఏమన్నా పంచుకున్నట్టు అనుకోవాలన్నా, వాళ్ళతో కుమ్మక్కైనట్టు అనుకోవాలన్నా? ఒకటి. రెండోది, ధరణిలో జరిగినటువంటి అక్రమాలు, 4 లక్షల ఎకరాల భూముల యొక్క రికార్డులు మాయమైపోయినాయి అని చెప్పేసి మరి ఇదే వ్యవసాయ శాఖ మంత్రి, అదే భట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆరోపణలు చేసినారు అఫీషియల్ గా. మరి దానిపైన, ధరణి పైన, ఆ 4 లక్షల ఎకరాల భూములకు సంబంధించినటువంటి సమస్యలను మీరేమైనా పరిష్కరించగలిగినారా? మళ్ళీ ఆ భూములు ఎవరైతే చెందుతాయో వాళ్ళకి ఇవ్వగలిగినారా? సహేతుకమైన ప్రశ్నలు అడుగుతున్నాను సార్. మీరు సహేతుకమైన ప్రశ్నలు అడగమన్నారు, నేను సహేతుకమైన ప్రశ్నలు అడుగుతాను. కొంచెం సహేతుకంగా జవాబు ఇవ్వండి. వాళ్ళు దోచుకున్న భూముల్ని పంచుకుంటారని భూములకు సార్ అరణి అంటే భూములే కదండి. అరణిలో ఉన్నటువంటి జరిగినటువంటివి వాళ్ళు అయితే ప్రొవిషన్ పెట్టినటువంటి ల్యాండ్స్, దాంట్లో మాయమైనటువంటి ల్యాండ్స్,
సర్వే నెంబర్ లో జరిగినటువంటి ట్యాంపరింగ్స్ ఇవన్నిటి మీద స్కిట్ వేసి విచారణ జరుగుతుంది. శ్రీనివాసరావు గారు, శ్రీనివాసరావు గారు, ఎప్పుడైతే దీన్ని శ్రీనివాసరావు గారు, మార్చిన తర్వాత ఓకే, శ్రీనివాసరావు వచ్చినటువంటి గారు, పూర్తి వివరాల మీద ఇది ఓకే. లోతుగా అధ్యయనం చేయడం కోసం స్కిట్ వేసి దాని మీద విచారణ జరగబోతున్నది. మీరు దాని గురించి మరి ఇప్పుడు సహేతుకంగానే మీరు అడిగిన ప్రశ్నకు సహేతుకంగానే సమాధానం చెప్తున్నా. వారు అయితే 2024లో పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చేసినటువంటి ప్రకటనకు ఇప్పుడు ఈ 2 సంవత్సరాలుగా జరిగిన డెవలప్మెంట్ అనేకమైనటువంటి లోపాలను చూసి తిట్టు వేసి విచారణ జరపబోతున్నారు. అంటే దాని అర్థం దాని జరపబోతున్నారు. లోపాలు ఉన్నాయి, దాన్ని బయట పెట్టడం కోసం ఇంకా పూర్తి జరపలేదు. స్థాయిలో విచారణ జరగబోతుంది. ఓకే ఓకే దాన్ని శ్రీనివాసరావు గారు గుర్తించిండ్రు, ఇంకో దాన్ని మాట అన్నారు నిర్ధారణ ఇందాక మీరు. చేయడం కోసం ఇంకో సిద్ధం మాట అన్నారు, ఇంకో మాట దాని అన్నారు. లోపాలు జరిగిన వాటి శ్రీనివాసరావు గారు, అయినాయి. శ్రీనివాసరావు నిర్ధారణ గారు, చేయడం కోసం సిద్ధం శ్రీనివాసరావు గారు, శ్రీనివాసరావు గారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ పైనే కాదు ఆరోపణలు బీజేపీ నాయకులపై కూడా ఉన్నాయి. నేను ఆ లిస్టు చెప్పాలా, నాయకుల పేర్లు చెప్పాలా అని మీరు అడిగారు. ఆయన దాన్ని స్వాగతిస్తున్నారు. ఆ అంశం కూడా చెప్పగలుగుతారా? ఇప్పుడు మీకు ఇమీడియట్ గా బీజేపీ నాయకులు అనేకమైనటువంటి కబ్జాల్లో పాల్గొని ఉన్నట్టు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నాయి, దేశవ్యాప్తంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళు వాళ్ళ కేబినెట్ లో లేరా అండి? స్వయంగా హోంమంత్రి గారే కదా నేర చరిత్ర దాంట్లో నుంచి బయటకు వచ్చింది. నేరారోపణ కలిగినటువంటి వాళ్ళు లేరా దాంట్లో? ఉమ్. మీరు ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఓటుకుని అంటారు. మరి దేశం ఆయన మీద దేశం గురించి కాదు, మన చెప్పాలండి. తెలంగాణ బీజేపీ అమిత్ షా నాయకులు ఎవరైనా గారు ఉన్నారా? కాదండి, ఇక్కడ మాత్రం ఇక్కడ కూడా ఉంటారు. ఎందుకుంటారు? ఉమ్. మనం ఐడెంటిఫై ఇమీడియట్ గా తీసుకొని ఇప్పుడు బండి సంజయ్ గారు లేరా అండి? వాళ్ళ మీద వాళ్ళ అబ్బాయి మీద రాలేదా? ఇవన్నీ ఉంటాయండి. అది సాది కేవలం ఏంటంటే వీళ్ళ యొక్క వ్యక్తిగతంగా వాళ్ళను వ్యక్తిగత హననము చేసి మనుషులను డిమోరల్ చేయడానికి చేసే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ నెంబర్ 1, నెంబర్ 2 బీఆర్ఎస్ పార్టీ. రైట్. ఓకే వినరండి? శ్రీనివాసరావు గారు, వ్యక్తిగత ఒక సెకండ్ అలాగే అవసరం మాకు లేదండి. మీరు ఓకే. విషయం మీద మాట్లాడండి. ఓకే విషయం ఓకే మీద సబ్జెక్ట్ మాట్లాడండి. మీ ఏ సబ్జెక్ట్ వివరణ మాట్లాడుకుందాం. ఇస్తాం. దాని సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుందాం. అభ్యంతరం సబ్జెక్ట్ లేదు. మాట్లాడుకుందాం. ఒక్క నిమిషం మీరు ఆగండి. రవికుమార్ గారు ఒకసారి పాపారావు గారితో పాపారావు గారు, చెప్పండి. ఈ జిఆర్ఎంబి మీటింగ్ ఏదైతే 18వ తారీఖు హైదరాబాద్ లో జరగబోతోంది, ఈ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ కి హాజరు కావద్దంటూ కేటీఆర్ కాంగ్రెస్ కు ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి చెప్తున్నారు. దాంట్లో శ్రీధర్ బాబు ఈరోజు గాంధీ భవన్లో మాట్లాడుతున్న క్రమంలో ఖచ్చితంగా మేము మీటింగ్ అటెండ్ అవుతాం, మా వాదన వినిపిస్తాం, దాంట్లో రాజీ పడేది లేదు నీటి వాటా విషయంలో అని చెప్పి చెప్పడం కావచ్చు. అసలు ఏంటి సార్ ఈ జిఆర్ఎంబి మీటింగ్? గతంలో కేసీఆర్ కూడా దీన్ని బహిష్కరించినట్టు కూడా మనం విన్నాము. వాస్తవానికి ఆ జిఆర్ఎంబి ఏంటి, ఈ రాష్ట్రాల మధ్య నీటి గొడవలు ఏంటి, ఏం చెప్తారు సార్? రాష్ట్రాల మధ్య నీటి గొడవలు అనే కంటే కూడా గతంలో ఒక 2.5 సంవత్సరాల క్రితం ఇలాంటి వివాదాలు లేవు. వివాదాలంటే ఎవరి పనాడు చేసుకుంటున్నారు, చాలా వరకు సాఫీగా నడిచిపోతాయి. ఇప్పుడు ప్రత్యేకంగా ఇన్ని సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే పైగా చూడండి, బనకచర్లకు సంబంధించి బనకచర్ల అనే దాన్ని తెలంగాణలో ఎవరు ఒప్పుకోరు. తెలంగాణ ప్రయోజనాలని కోరుకునే వాళ్ళు ఎవరు బనకచర్ల పోలవరం నుంచి బనకచర్ల డైవర్ట్ చేసుకుని నీరు తీసుకెళ్లే మొత్తం ప్రాజెక్టులో తెలంగాణకి నష్టం జరుగుతుందని ఫీల్ అవుతారు. అది పదే ముందుకు వస్తుంది, బనకచర్ల వెనక్కి పోతుంది, ముందుకు వస్తుంది. సో అట్లాగే కృష్ణా రివర్, ఇక్కడ కృష్ణా రివర్ వాటర్ మహబూబ్ నగర్ నల్గొండ మీద నుంచి వెళ్ళేది, దానిలో కూడా చాలా నీటిని మనం ఈసారి మనకున్న రైట్ కూడా మనం వాడుకోలేదు. మనకి ఎంత రైట్ ఉందో అంత కూడా వాడుకోలేదు. ఆంధ్రప్రదేశ్ తన రైట్ కంటే ఎక్కువ వాడుకుంటాయి. ఇది ఒకటి. సరే, కాళేశ్వరం మొన్నటి దాకా అది పనికిరాదన్నారు, ఎన్డీఎస్ఏ చెప్పిందన్నారు, ఇంకోటన్నారు, మనం వాటర్ లాంచ్ చేశారు. అంటే అలా గతంలో చెప్పిందంతా పూర్తిగా నిజం కాదనేది అర్థమవుతుంది. మరి 2.5 ఏళ్ల పాటు దాన్ని రిపేర్ కూడా చేయకుండా మేడిగడ్డ 2 పిల్లర్స్ ని అట్లా పెట్టిన దానికి వాటర్ ప్రాణహిత నీళ్ళని ఎక్కడికి పోయి మన చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు. నేను అక్కడికి పోయాను, ఆ రోజు అక్కడికి పోతే డెల్టాకి నీళ్ళు ఇచ్చావు, ఈ కరువులో ఇట్లాంటి ఎల్లినోలో కూడా అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. ఎక్కడికి వచ్చి డెల్టా, ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ నీళ్లు? ఈయన ప్రాణహిత నీళ్ళని వదిలేస్తే కాళేశ్వరం దగ్గర వాటిని తోడుకోకుండా, లేకపోతే కాళేశ్వరం దగ్గర ఉపయోగం పెట్టుకోకుండా తెలంగాణ ఇప్పటికి వచ్చే విధంగా ఆ నీళ్ళని పోయి డౌన్ లో అక్కడికి పోయి 2 సంవత్సరాల పైబడి ఈ విధంగా నీటిని అప్పనంగా తీసుకెళ్లి అప్పగిస్తుంది. పైగా ఏమవుతుంది, ఇప్పుడు తాత్కాలికంగా 1 సంవత్సరం పోవటం, 2 సంవత్సరాలు పోవటం అయితే మళ్ళీ ఇంకో ప్రభుత్వం ఎవరైనా అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని చక్కదిద్దుకోగలరు. కానీ చాలా ఒప్పందాలు జరిగే ఇబ్బంది ఉంది దీంట్లో. ఒప్పందం కనుక జరిగింది, ఫర్ ఎగ్జాంపుల్ గోదావరి జలాల మీద సుమారుగా 750 కిలోమీటర్ల దాకా తెలంగాణలో గోదావరి అంత పెద్ద స్ట్రెచ్. దానిలో పెద్ద వాటా తెలంగాణకు ఉంది.
కన్సిడరబుల్ గా. ఇప్పుడు ఈ జిఆర్ఎం గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు పేరుతో చర్చలు చేసి తెలంగాణకి నష్టం జరిగే విధంగా కనుక పంపకాలు కానీ ఇతరత్ర జరిగితే ఖచ్చితంగా మరి శాశ్వతమైన డ్యామేజ్ కదా. అది రేపు పొద్దున కొన్ని టీఆర్ఎస్ వస్తుంది. టీఆర్ఎస్ వచ్చిన సర్దించడానికి కష్టం కదా. ఒకసారి పొజిషన్ వచ్చిన తర్వాత రెండో వాళ్ళకి ఒకసారి వాళ్ళకి అవకాశం వచ్చిన తర్వాత కష్టం. అక్కడ ఏంటంటే దానిలో ఇరుక్కోవద్దు అనేది ఒక ట్రాప్ లాగా ఉందనేది అనుకోవద్దు సార్. ఇరుక్కోవద్దని చూస్తున్నారు. కాబట్టి వ్యక్తిగతంగా నా ఉద్దేశం కూడా అదే. ఎందుకంటే తెలంగాణకి 2.5 ఏళ్లలో నీటి విషయంలో చాలా నష్టం జరిగింది. ప్రభుత్వం దాని విషయంలో అంత పెద్ద సీరియస్ గా లేదు. ఈ నష్టం పూడ్చుకోవటం కూడా కష్టమయ్యే పరిస్థితి వస్తుంది రేపు పొద్దున. ఇదే కనుక శాశ్వత ప్రాతిపదికన పంపకాలకు కూడా సంతకాలు పెట్టుకుంటే కనుక ఆఖరికి అప్పుడు ఎప్పుడో అన్నారు కదా, మాకు ఇన్ని టీఎంసీలు చాలు, మిగతా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని రేవంత్ రెడ్డి గారే అన్నారు. దాని మీద కూడా చాలా పెద్ద చర్చ అయింది. సో ఈ ప్రభుత్వం టెంటేటివ్ గా తాత్కాలికంగా నీళ్లు వాడుకోవడం అనేది పక్కన పెడితే శాశ్వతమైనటువంటి దాన్ని శాశ్వతమైన ప్రాతిపదిక మీద మళ్ళీ జరపడానికి వెళ్ళే విధంగా ఒప్పందాలు జరిగే విషయం ఇబ్బందికరమైంది. కాబట్టి తెలంగాణలో ఎవరికైనా ఒక కేటీఆర్ కో హరీష్ రావు గారికో ఆందోళన ప్రజలు ఎవరికైనా ఖచ్చితంగా తెలంగాణ బాగోరే ఎవరికైనా ఆందోళన ఉంటుంది. ఎందుకంటే అనేక దశాబ్దాల పాటు ఇంకా చరిత్ర అంతా ఇక్కడి నుంచి నీళ్ళు ఏపీ ప్రభుత్వం పెట్టినటువంటి అబ్జెక్షన్స్ పైన ఇప్పుడు గోదావరి రివర్ మేనేజ్మెంట్ కి ఏప్రిల్ 26 రవికుమార్ మాట్లాడు. ఓకే శ్రీనివాస్ గారు, బస్సు శ్రీనివాస్ గారు. సో జిఆర్ఎంబి మీటింగ్ కు వెళ్ళొద్దని కేటీఆర్ అంటే బీఆర్ఎస్ పార్టీ మొత్తం పట్టు పట్టడాన్ని మనం ఎట్లా చూస్తాము? ఆ మీటింగ్కి వెళ్తే ఏమవుతుంది? గతంలో కేసీఆర్ కూడా ఈ మీటింగ్ విషయంలో హాజరు కాలేదు ఢిల్లీలో జరిగినప్పుడు అని చెప్పి కాంగ్రెస్ విమర్శించింది. ఇప్పుడు మేమైతే ఖచ్చితంగా నీటి వాటాల విషయంలో రాజీ పడబోము, అదే క్రమంలో జిఆర్ఎంబి మీటింగ్కి ఖచ్చితంగా అటెండ్ అయి తీరుతామని చెప్పి మరి మాట్లాడడం కావచ్చు. శ్రీధర్ బాబు కూడా ఈరోజు మాట్లాడారు. అసలు జిఆర్ఎంబి విషయంలో మీటింగ్ అటెండ్ అవుతే ఏమవుతుంది, కాకుంటే ఏమవుతుంది చెప్పండి సార్. ఇప్పుడు జిఆర్ఎంబి మీటింగ్ లో ఎజెండా ఇంపార్టెంట్. మనం వెళ్ళి మాట్లాడడానికి ఏం ఎజెండా పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అనే దాని పట్ల మనం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాం. వాళ్ళ దురదృష్టం ఏంటంటే గోదావరి పైన పోలవరం బనకచెర్ల ద్వారా నీళ్లు తీసుకెళ్లాలి రాయలసీమకు తెలంగాణకి ఏ విధంగా లబ్ధి చేకూరకుండా అనేటువంటి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వము పర్యావరణ అనుమతులు రద్దు చేయడమే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి అనుమతులు తీసుకొని రావాలి. విభజన చట్టం హామీల ప్రకారం తెలంగాణ అనుమతులు ఉండాలి, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు ఉండాలి. దాంతో పాటు సముద్రంలో కలిసే నీటి వాటాలు తేలాలి. ఛత్తీస్గఢ్ది కానీ లేకపోతే తెలంగాణది కానీ లేకపోతే ఒరిస్సాది కానీ వీళ్ళందరిది మహారాష్ట్రది కానీ ఈ నీటి వాటా తేల్చాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పడమే కాకుండా 1980లో ఇచ్చినటువంటి ట్రిబ్యునల్ తీర్పుకు కట్టుబడి ఉండాలా. అప్పుడు ఒకవేళ నిజంగా మీరు తెలంగాణ నుంచి తెలంగాణకు కాకుండా నేరుగా గోదావరి నీళ్లు ఇంకొక 200 టీఎంసీలు ఎత్తిపోసే విధంగా బనకచెర్లను అనుసంధానించి రాయలసీమకు నీళ్లను తీసుకెళ్తే ఎగువన ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో కృష్ణా జలాల నుంచి అదనంగా 45 టీఎంసీలు ఇచ్చే విధంగా మీరు అధికారికంగా ఒప్పుకోవాలా అనేటువంటి ఈ నిబంధనలన్నిటినీ కేంద్ర ప్రభుత్వము గుర్తుకు చేసింది. ఇప్పుడు ఏమైపోయింది వాళ్ళంటే ఇప్పటికే 7 ప్రాజెక్టులు కాళేశ్వరం ఎత్తిపోతలు కావచ్చు, సీతారామ ప్రాజెక్టు కావచ్చు, సమ్మక్క సారక ప్రాజెక్టు కావచ్చు, ఇట్లా మోడికుంట వాగు కావచ్చు, ఇట్లా ఈ ప్రాజెక్టులు అన్ని 7ంటికి ఇప్పటికే అనుమతులు వచ్చినాయి. వాళ్ళ ప్రపోజల్ చూడండి. వచ్చిన అనుమతుల మీద జిఆర్ఎంబి సమావేశంలో ఈ అనుమతులను పునఃసమీక్షించాలి. ఎవడన్నా బుర్రునోడు నీకు అనుమతులు రాలేదు, నువ్వు ఎట్లా తెచ్చుకోవాలో ప్రణాళిక చేసుకోవాలా, అది వదిలిపెట్టి ఇప్పుడు మాకు వచ్చిన అనుమతుల మీద పునఃసమీక్ష ఏంది? ఇది దుర్మార్గమే కదా. అసలు మీ ఎజెండానే తప్పు. ఫస్ట్ ఏంటంటే ఈ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖకు సంబంధించిన అధికారులకు కానీ లేదా వారికి ముఖ్యమంత్రి గారితో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో ఉన్న సంబంధాలకు కావచ్చు,
వారు ఈ యొక్క ఎజెండాను మార్చుకోండి, ఈ ఎజెండా అయితే మేము వచ్చేటువంటి అవకాశం ఉండదు. ఈ సమావేశానికి వెళ్ళి చెప్పేదానికంటే అసలు మేము సమావేశానికి రాము, ఎందుకంటే మాకు అనుమతులు లభించినటువంటి ప్రాజెక్టుల మీద పునఃసమీక్షించమంటే మీ ఉద్దేశం ఏంది అంటే అనుమతులు క్యాన్సల్ రద్దు చేసుకోమనా? అట్లాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఏమని పట్టుబడుతుందంటే, మీరు అసలు ఆలోచించండి, బుర్రబెట్టి ఆలోచించండి. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడే విధంగా జిఆర్ఎంబికి వెళ్లకుండా ఉండడమే కరెక్ట్. ఒకవేళ వాళ్ళు ఇదే ఎజెండా కొనసాగించి మేము దీనిపైనే చర్చిస్తాం 18వ తారీఖు అంటే, ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఈ రాష్ట్ర నీటి హక్కులు కాపాడాల్సిన బాధ్యత ఉన్నటువంటి పార్టీగా ఈ ప్రభుత్వానికి మేము ఇచ్చే సూచన సలహా లేదు కాదు మేము పోతాం, మేము మాట్లాడతాం, ఆ మాటలలో సమీక్షిస్తా అంటాం అంటే ఇంకా ఈ ప్రాంత ప్రయోజనాలను పక్క రాష్ట్ర ప్రాంత ప్రభుత్వానికి తాకట్టు పెట్టినట్టుగా అది ప్రజలకు కూడా అర్థమవుతుంది. అది 19వ తారీఖు 18వ తారీఖు సాయంత్రం మనకు సరే, ఎవరు తాకట్టు పెట్టారు, ఎవరు అందుకోసం చాలా స్ట్రిక్ట్ గా చాలా అంటే గట్టిగా పట్టుబడుతుంది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ సలహా సూచనలు చేస్తుంది. ఎందుకంటే గడిచిన 10 సంవత్సరాలలో నీటి కోసం చేసినటువంటి పోరాటాలు కావచ్చు, నీటి వాటా కోసం చేసినటువంటి ఆరాటాలు కావచ్చు, అంటే చాలా మంది ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ మీరు ఎందుకు అటెండ్ కావాలి, జిఆర్ఎంబికి ఎందుకు అటెండ్ కావాలి, సిడబ్ల్యూసి మీటింగ్కి ఎందుకు అటెండ్ కావాలి అని అనేక సందర్భాలలో మాట్లాడింది. అదే మాట్లాడినప్పుడు కారణాలు ఏంటంటే, తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు గండిగొట్టేటువంటి సమావేశాలు ఏమున్నా కూడా ఆనాటి ప్రభుత్వం వెళ్ళలే. ఇప్పుడు కూడా మేము అదే చెప్తున్నాము, మీరు ఇప్పటికైనా మార్చిపోయండి, ఎజెండా మార్చుకోమనండి. మీరు సముద్రంలో కలిసే నీటి వాటా తేలుద్దాం, ఎగువన ఉన్న తెలంగాణకు నీళ్ళు ఇస్తాం, మీరు మాకు బనకచెర్లకు మీరు మాకు ఒప్పుకోండి, ఇట్లాంటిది ఏదైనా ఉంటే వెళ్తే మంచిది. ఓకే, శ్రీనివాసరావు గారు, తెలంగాణ రాష్ట్ర ప్రజల నీటి ప్రయోజనాలు తాకట్టు పెట్టే విధంగా ఆ ఎజెండా ఉంది జిఆర్ఎంబి, సో దాన్ని బహిష్కరించాలి, ఆ మీటింగ్ అటెండ్ కావద్దని చెప్పి బీఆర్ఎస్ వాదన. మీ కాంగ్రెస్ వాదన ఏంటి చెప్పండి. గోదావరి రివర్ బోర్డు మీటింగ్కే కానివ్వండి, అపెక్స్ మీటింగ్కే కానివ్వండి, సిడబ్ల్యూసి మీటింగ్కే కానివ్వండి, మనం అటెండ్ కాకుండా ఉండడం వల్ల మన వాదనను వినిపించేటువంటి అవకాశాన్ని మనం కోల్పోతాం అనేది శ్రీధర్ బాబు గారి వాళ్ళు చెప్పినటువంటి సారాంశం. ఇప్పుడు మీరు ఇంతకుముందు అటెండ్ కాకపోవడం వల్ల వాళ్ళ ఎజెండాను డీసెంట్ చేసేటువంటి అవకాశం కూడా మనకు లేకుండా పోతుంది కదా. వాళ్ళ ఎజెండాను మనం యాక్సెప్ట్ చేస్తలేమని వాళ్ళ ఎదురుగా అక్కడ మనం మీటింగ్ అటెండ్ అయ్యి చెప్పడం ద్వారా మన దగ్గర రికార్డ్ అవుద్ది కదా, మనం ఒప్పుకోనట్టు. మనం వెళ్లకుండా ఉండడం వల్ల దాన్ని మేము సమీక్షించేదాన్ని ఒప్పుకోము. మన మీద ఏదైతే గోదావరి మీద ఆల్రెడీ ఏమైనా ఎస్టాబ్లిష్డ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటి మీద వాళ్ళు చేసేటువంటి సమీక్ష మనం ఒప్పుకోమని శ్రీనివాస్ గారు ఏం చెప్తున్నారంటే, ఎజెండాలో ఉన్న అంశాలు కాదు, ఎజెండాలో అంశాలు విషయంలో బాయ్కాట్ కాకపోవడం ఇంతకు ముందు ఇప్పుడు మీరు విభజన జరిగినటువంటి సమయంలో కృష్ణా జలాల నీటిలో కేవలం మనకు 246 టీఎంసీలే మనకి ఇవ్వడం అనేది జరిగినప్పుడు అది తాత్కాలిక ఒప్పందాన్ని కంటిన్యూషన్ కూడా మనం ఒప్పందంగా సంతకం చేయడం వల్ల వచ్చినటువంటి సమస్య. అదే విధంగా గోదావరి నదీ జలాల్లో కూడా 946 టీఎంసీ చెప్పండి సార్. అది విభజన జరిగినప్పుడు తాత్కాలికమైనటువంటి ఒప్పందానికి అంటే ఇప్పుడు నడవాలని 299 మనం ఒప్పుకున్నాం. ఇంకా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, కృష్ణా బేసిన్ లో 299 టీఎంసీలు ఈ రోజు వరకు ఎప్పుడు కూడా ఉపయోగించుకోలే, అది పరిస్థితి. అయితే మనం కొట్లాడుతున్నాం 400 రావాలా మాకని. మరి ఆ తర్వాత ప్రభుత్వం కూడా దాన్ని సమీక్షించాలి, మేము ఒప్పుకోం 299కి అనకుండా మళ్ళీ ఎందుకు 299కి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సాయం చేసింది? మీరు ఇప్పుడు టెంపరీ అగ్రిమెంట్ 299 మనం వాడుకోలేదంటారు. మన హక్కును మనం అడగొద్దనా మీ ఉద్దేశం? 400 మన వాటా అయితే మనం సాధించుకోవాలి. మనకు జూరాల ప్రాజెక్టే పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు, కృష్ణా మీద ఉన్నటువంటి అనేక ప్రాజెక్టు కాలేదు. మనకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మనం
పూర్తి యూజ్ లేకే చేయలేదు. మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకటి పెట్టుకొని కూర్చొని మిగిలిన అన్ని ప్రాజెక్టులు నెగ్లెక్ట్ చేసిండ్రు. చేయడం వల్ల కృష్ణా మీద మనం పూర్తి స్థాయిలో మనం వాడుకోలేదు. గోదావరి వాటరు మనకి పూర్తి స్థాయిలో అందుతలేదు. కృష్ణా మీద ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ కొంత చేస్తే అయిపోయేటువంటి ప్రాజెక్ట్స్ కూడా మనం పూర్తి చేయలేదు, చిన్న చిన్నవి. కాబట్టి ఇప్పుడు విషయం ఏంటంటే మనకు రావాల్సినటువంటి నికర జలాలు అట్లే ఫ్లడ్ వాటర్ లో కూడా మనకు ఉన్నటువంటి వాటాను స్పష్టం చేయాల్సినటువంటి ఆవశ్యకత సిడబ్ల్యూసి ముందు కానివ్వండి, అపెక్స్ కమిటీ మీటింగ్ లో కానివ్వండి, రివర్ బోర్డు మీటింగ్స్ లో కానివ్వండి, మన వాదన వినిపించడం మనము స్పష్టం చేయాల్సినటువంటి ఆవశ్యకత ప్రభుత్వం మీద ఉన్నది. లేకపోతే చారిత్రకంగా మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. 9.5 సంవత్సరాలుగా మీరు అది అంటే చేస్తుంటే శ్రీనివాసరావు మాకు గారు, అవసరం వచ్చేది శ్రీనివాసరావు కాదు. గారు, మీరు శ్రీనివాసరావు చేయలే గారు. కాబట్టి ఇప్పుడు చేయాల్సిన శ్రీనివాసరావు ఆవశ్యకత గారు. ఉన్నది. ఇప్పుడు చేయకపోతే తెలంగాణ శ్రీనివాసరావు గారు, శాశ్వతంగా శ్రీనివాసరావు గారు. హక్కును కోల్పోయేటువంటి అవకాశం ఉంటది. మేము రేపు మనం సుప్రీం మీటింగ్ కోర్టుకు అటెండ్ వెళ్ళాం. కావాలి. ఆ ఎజెండా సుప్రీం కోర్టుకు వెళ్ళినా రివర్ బోర్డింగ్ దగ్గర అయితే మన వాదన వినిపించాలి కదా. వాళ్ళు సుప్రీం కోర్టు పోతే వాళ్ళు రేపు ఏమంటారండి, మీరు మళ్ళీ రేపు అప్రాపరేట్ అథారిటీ దగ్గరికి వెళ్ళమంటారు. అప్పుడు ఎవరికి చెప్తారు? ఇప్పుడు మీరు కావాల్సినటువంటిది ఇక్కడ అపీలింగ్ అథారిటీ మనకి ఏది ఉందో అది వదిలిపెట్టి మనం సుప్రీం కోర్టు పోతామంటే వాళ్ళు కింద అపీలింగ్ అథారిటీ దగ్గరికి వెళ్ళమంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం? ప్రొసీజర్ ప్రకారం పోయే దాంట్లో డివేట్ అయ్యారు. ప్రొసీజర్ డివేట్ అయ్యారు కాబట్టి వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. కాబట్టి 100% ఇవాళ మనము రివర్ బోర్డ్ మీటింగ్ అటెండ్ కావడం కానీ, అపెక్స్ మీటింగ్ కానీ, సిడబ్ల్యూసీ అఫీషియల్ ప్రాసెస్ అండి అది. దాంట్లో అటెండ్ అయితే మన వాదన వినిపిస్తాం. రాష్ట్ర హక్కులకు ఏమైనా భంగం కలిగేటట్టుంటే ప్రతిపక్ష పార్టీలు ఊరుకుంటే ప్రజలు ఊరుకుంటారా? రాష్ట్ర హక్కులు భంగం కలిగించే అవసరం ప్రభుత్వానికి ఏముంటుంది? ప్రభుత్వానికి కావాల్సింది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి ప్రజల యొక్క అవసరం కోసం, హక్కుల కోసం పోరాడడానికి అన్ని వేళ సంసిద్ధంగా ఉంటది. మీరు పోరాడతారు సరే, కానీ అక్కడ ఎజెండాలు ప్రతిపక్షంగా మీరు ఒక సలహా ఇచ్చిండ్రు, దాన్ని తీసుకోవాలన్న వద్దని ప్రభుత్వం నిర్ణయించుకుంటది. మీ అభిప్రాయం చెప్పడంలో తప్పు లేదు. మీరు ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మీరు ఒక సూచన ఇచ్చిండ్రు, దాని అవసరం మేరకు తీసుకుంటది. దాని అవసరాలు అనవసరాలు దానికి ఉన్నటువంటి ప్రాస్ అండ్ కాన్స్ గవర్నమెంట్ థింక్ చేసి దాన్ని నిర్ణయం తీసుకుంటది. అందుకోసం గోదావరి రివర్ బోర్డు దానికి అటెండ్ కావడం, మనకు కావాల్సినటువంటి శాశ్వత పరిష్కారాల కోసం అడగడం, మనకు వరద నీటిలో కానివ్వండి, నికర జలాల్లో కానివ్వండి, మనకు ఉన్నటువంటి వాటాను మనం సాధించుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. కాబట్టి ప్రతి మీటింగ్ కు మనం అటెండ్ అయ్యి మన వాదన వినిపించాలని కాంగ్రెస్ పార్టీ యొక్క స్టాండ్, ఇదే ప్రభుత్వం స్టాండ్ గా ఉంటుంది. అఫీషియల్ గా దానికి ఉన్నటువంటి లిమిటేషన్స్ బట్టి వాళ్ళు చేస్తుంటారు. ఓకే శ్రీనివాసరావు గారు చెప్పండి. రవికుమార్ గారు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించిన అంశంలో హైదరాబాద్ లో మీటింగ్ జరగబోతుంది 18వ తేదీన. ఇప్పటికి కూడా ఏపీ అయితే అబ్జెక్షన్స్ చెప్పింది 7 ప్రాజెక్టుల పైన, వాటి క్లియరెన్స్ల పైన అని చెప్పేసి ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. అది నిజమా కాదా ఏంటనేది అదే ఎజెండా ఉందని చెప్పేసి చెప్తున్నారు. మరి ఆ 7 ప్రాజెక్టులు అంటే దాదాపు ఈ 2 ప్రాజెక్టులు పెద్ద కాళేశ్వరం ఒకటి, సీతారామ ప్రాజెక్టు అది 240 టీఎంసీలు, ఒక 60-65 టీఎంసీలేమో, చనక కొరాట మోడీ వాగి అన్ని కలిపితే మొత్తం ఒక 310-320 టీఎంసీల నీళ్లు. మొత్తం మనం క్లెయిమ్ చేస్తుంది 968 టీఎంసీలు గోదావరి పైన. దాంట్లో సగం ప్రాజెక్టులు వీటి దగ్గరనే మనకు స్టోర్ చేసుకునే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఈ సగం ప్రాజెక్టులలో సగం టీఎంసీల నీళ్లు ఇదే ఈ 7 ప్రాజెక్టులలో స్టోరేజ్ చేసుకునే కెపాసిటీ మనకు ఉంటే, ఈ 7 ప్రాజెక్టుల పైనే ఆంధ్ర ఒకవేళ అభ్యంతరాలు తెలియజేస్తే ఖచ్చితంగా మనం అటెండ్ కావాలా? మన దగ్గర ఉన్నటువంటి మనకు చట్టబద్ధంగా మనకు రావాల్సినటువంటి హక్కు, ఆ నీటిని మనం క్లెయిమ్ చేసుకోవడానికి ఖచ్చితంగా జిఆర్ఎంబి దగ్గర పోవాలా? పోయి ఈ వాటా మాకెట్లా వస్తుంది, 968 టీఎంసీలు, 7 ప్రాజెక్టులు కలిపి 350 టీఎంసీలు, దాదాపు 400 టీఎంసీలు ఇక్కడ మాకు అందుతుంది, ఇది మా హక్కు అని చెప్పేసి గట్టిగా వాదించగలిగే రవికుమార్ గారు, ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిన విధానాన్ని మీరు తప్పుపట్టిరు. తల్లిని చంపి పిల్లని తీసిర్రు అని చెప్పి, తర్వాత విభజన చట్టం అమలు చేయడంలో మీరు నిర్లక్ష్యం వహించారు. కేంద్రంలో ఉన్న బీజేపీకి ఆంధ్రప్రదేశ్ మీద ఉన్న ప్రేమ తెలంగాణ మీద లేదు. సో దీంట్లో మేమేమంటున్నామంటే అక్కడ చంద్రబాబు రేవంత్ రెడ్డి ఎవరో మాకు సంబంధం లేదు. తెలంగాణకు చట్టం ప్రకారము ఎన్ని టీఎంసీల నీళ్ళైతే గోదావరి పైన రావాలనో అది మా హక్కు. ఆ నీటి వాటా కోసము మేము కట్టిన ప్రాజెక్టులు మా స్టోరేజ్ కెపాసిటీ అంత ఉందా లేదా చెక్ చేసుకుంటాము. ఉంది, అంత వాటర్ మాకు అందుతుంది, అంత వాటర్ తెలంగాణ రైతులు తెలంగాణ ప్రజలు వాడుకుంటున్నారు. అప్పటిదాకా మేము మా యొక్క తెలంగాణ వాటా
మాకు అందేంత వరకు మేము తెలంగాణకే మేము మాట్లాడతాం కానీ చంద్రబాబుకి మాట్లాడాలనో రేవంత్ రెడ్డికి మాట్లాడాలనో కేసీఆర్ కి మాట్లాడడం ఉద్దేశం మాది తెలంగాణ కాదు. బీజేపీ విధానం మా విధానం ఒకటే, తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటా ప్రతి ఒక్క టీఎంసీ మాకు రావాల్సిందే, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, నో క్వశ్చన్స్ ఆస్క్డ్ అంతే. అది ఎవరైనా కావచ్చండి, అది చంద్రబాబు కావచ్చు, టీడీపీ కావచ్చు, ఈ కాంగ్రెస్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు. మాకు చేపల పులుసు రుచులు వద్దు, మాకు అప్పటికప్పుడే అగ్రిమెంట్లు అవన్నీ మాకు అనవసరము. మాకు నీటి వాటా చక్కగా మాకు ఎంత రావాలో మాకు అందుతుందా లేదా, సక్రమంగా అమలు అవుతుందా మరి ఆ నీటి వాటాల విషయంలో? సార్ కేసీఆర్ ఏం చేసిండు సార్, అదేదో టెంపరీ అగ్రిమెంట్ అని చెప్పేసి రాసుకొని వచ్చిండు. కేసీఆర్ దాని తర్వాత 2015లో రాసుకొని అగ్రిమెంట్ రాసుకొని వచ్చిండు. తర్వాత ఏం చేసిండు అంటున్నా, దాని తర్వాత ఏం చేసిండు, ఇదే ఇప్పుడు జూరాల కెపాసిటీ ఎందుకు పెంచలేకపోయిండు, పాలమూరు రంగారెడ్డి ఎందుకు కెపాసిటీ పెంచలేకపోయిండు, నీటి స్టోరేజ్ 299 కూడా వాడుకోవట్లేదు మనం అని చెప్పేసి బచ్చు శ్రీనివాసరావు గారు బీఆర్ఎస్ తరఫున మాట్లాడుతున్నారు. మరి ఏం చేస్తారు, 9.5 సంవత్సరాలు మీరు గుడ్డి కూడా పళ్ళు తోముతున్నారా? ఎందుకు కెపాసిటీ పెంచుకోలేకపోయారు, ఎందుకు 299 టీఎంసీలు నీళ్లు వాడుకోలేకపోయినారు, ఎందుకు మీకు దక్షిణ తెలంగాణ రైతుల పైన మీకు అంత కక్ష ఎందుకు, ఆ వాటర్ ని ఎందుకు సద్వినియోగం చేసుకోలేకపోయినారు? నేను దక్షిణ తెలంగాణ నుంచి వస్తున్నా, నాకు నిజంగా కోపం వస్తుంది. 100% నేను పడే ఆవేదన అర్థం చేసుకోవాలి. ఎట్ ది సేమ్ టైం ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి గోదావరి పైన ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా మా హక్కు ఎంత ఉన్నదో అక్కడ ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఆ నీటిని హక్కుగా వాడుకోవాల్సిందే, వాళ్ళకు రావాల్సిందే. దాంట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏమైనా తప్పులు చేసినా, ఇప్పుడు అంతకుముందు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏ తప్పులు చేసినా బీజేపీ అడుగుతుంది, ఖచ్చితంగా బరాబర్ డంకేక చోటుపై అడుగుతుంది 100%. నాకు ఇంకో జిఆర్ఎంబీలో ఏదైనా అబ్జెక్షన్స్ వస్తే తెలంగాణ ప్రయోజనాలను కాపాడడానికి బీజేపీ ముందుంటది. ఇంకో విషయం చెప్తున్నా, సిడబ్ల్యూసీ ముందు కూడా వాదించడానికి బీజేపీ ముందుంటది. సార్ శ్రీనివాస్ గారు ఫినిషింగ్ కాదు సార్, ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా ఏం చేసారు, గుడ్డు గుర్రాల పండ్లు తోమిన భాష ఉపయోగించారు కదా. మీరు 12 ఏళ్ళు కేంద్రంలో ఉన్నారు, మీరేం చేసిండ్రు? మాకు కేంద్రం సబ్జెక్ట్ అయితే చెప్పండి, మేము చేస్తాం. మీకు ఏం కావాలి చెప్పండి, మీకు ఏం కావాలి చెప్పండి, మాకు మేము చేస్తాం. డబుల్ ఇంజన్ సబ్జెక్టా, ప్రాజెక్ట్ అనేది కట్టుకోవాల్సింది స్టేట్ సబ్జెక్టా సెంట్రల్ సబ్జెక్టా? ఇప్పుడు రోడ్డు నిర్మాణం జరగలేదు, నేషనల్ హైవేల నిర్మాణం జరగలేదంటే చెప్పండి, రైల్వే నిర్మాణం జరగలేదంటే చెప్పండి, సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు తెలంగాణకి ఇవ్వలేదంటే అడగండి, వందే భారత్ రైలు ఇవ్వలేదంటే అడగండి. ఇప్పుడు స్టేట్ సబ్జెక్ట్ సెంట్రల్ ఎత్తి మీద పెట్టి బీజేపీని బదనాం చేయాలని చూస్తే మీరు ఏం చేసిరండి? మీరు మీ యొక్క ఫెయిల్యూర్స్ ని ఒప్పుకుంటున్నట్టు 299 టీఎంసీ వాడుకోలేకపోయినారంటే మీ ఫెయిల్యూర్ కాదు అడుగుతున్నాను. శ్రీనివాస్ గారు నీటి గురించి మాట్లాడుతున్నారు. 12 ఏళ్ళు అధికారంలో ఉంది బీజేపీ పార్టీ, తెలంగాణలో బీజేపీ ఉంది, తెలంగాణలో మంత్రులు, తెలంగాణలో ఎంపీలు ఉన్నారు. మీరెందుకు ఇనిషియేషన్ తీసుకొని ఈ సమస్యలు పరిష్కారం చేయలేదు? ఏం మాట్లాడతారండి శ్రీనివాస్ గారు? అయితే ఉంటది కదా. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తా, చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు కోల్ అండ్ మైన్ మినిస్టర్ ఉన్నారండి, సింగరేణిలో మా వాటా కూడా ఉన్నది, సెంట్రల్ గవర్నమెంట్ వాటా కూడా ఉన్నది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ తరఫున మా కిషన్ రెడ్డి గారు సింగరేణికి ఎంతైతే చేయగలగాలో అన్ని చేసినారు. ఇప్పటికే మూడు సింగరేణికి 3 గనులు కేటాయించినారు, చేయగలిగినాము. మా సబ్జెక్ట్ అది, వాటర్ ప్రాజెక్టు నీటి ప్రాజెక్ట్ అనేది మా సబ్జెక్ట్ కాదు. కాబట్టి మీ పనులంతా మీరు మళ్ళీ మీరు ఒక ఉద్యమ పార్టీ చెప్తుంటారు, ఉద్యమం చేసి కొన్ని వందల మంది ప్రాణాలు. ఓకే, డిబేట్లో పాల్గొన్న పాపారావు గారు పొలిటికల్ అనలిస్ట్, అలాగే బచ్చు శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ నాయకులు, శంకరోళ్ళ రవికుమార్ గారు స్టూడియోకి వచ్చారు బీజేపీ నాయకులు, కస్బా శ్రీనివాసరావు గారు కాంగ్రెస్ నాయకులు, అందరు కూడా డిబేట్లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఇది వాటి చర్చ రచ్చ డిబేట్. చూస్తూనే ఉండండి 9090.